గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ఐసెట్లో భాగంగా అనాలజీ గురించి బిట్స్ కొన్ని చెప్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫిల్ ఒకటి FIL ఫిల్. నెక్స్ట్ DGJ. Therefore, Rux డాష్. ఇప్పుడు FLకి DGJ వచ్చింది, RXకి RUXకి ఏం వస్తుంది? ఇప్పుడు ఫిల్ అనే దానికి ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ABCDEFGH F -2 చేయండి. F మైనస్ ఇది అంటే ED -2 అంటే F నుంచి బ్యాక్ సైడ్ పోతే -2, ED -2 అయితే D వచ్చింది. తర్వాత Iకి -2, GHG ఇప్పుడు G వచ్చింది. తర్వాత Lకి -2 అంటే ఈ ఫిల్ అనే దానికి -2 కానీ తీసేస్తే అంటే రివర్స్ వచ్చేస్తే ఈ DG వచ్చింది. తర్వాత Lకి -KIJ LIJ అంటే రివర్స్ IJKL. देखो ఎల్కే ఫిల్ అనేది DGJ అంటే ఇటు వచ్చింది. KL IJK JK AK GH D ఫస్ట్ DGJ చూడండి. F -2 DE, I -2 GH, L -2 JK, JK GH DE. వీటిలో Dని Gని J వచ్చింది. ఈ విధంగా రక్స్కి కూడా మైనస్ చేయండి. రక్స్లో కూడా R -2, U -2, X -2 తీసుకుంటే ఏమొస్తుంది చూడండి. రక్స్లో -2 తీసుకుంటే PQR PQE రివర్స్ రావాలి. QR RS PQR 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 MOP PQR చూడు. PQR -2 అయితే రివర్స్ ఇస్తే PQR. STU రివర్స్ చూడండి. PP STU. Xకి UWX EWX. ఇప్పుడు ఇట్లా మైనస్ చేస్తే రివర్స్ రావాలి. ఇప్పుడు R -2 వస్తే R కన్నా ముందు రెండో నంబరు ఇది R అంటే QR PQR PQR STU
UVWX. కాబట్టి PSV. ఇది పి, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే PSV. అంటే మనం ఈ విధంగా అనాలజీ చేసేటప్పుడు రివర్స్ ఉందా, ప్లస్ ఉందా, మైనస్ ఉందని ప్రతిదానికి మైనస్ వెనక ఆర్కి తర్వాత బ్యాక్ సైడ్ 2 తీసేస్తే PQR వస్తుంది, యూకి ST వస్తుంది, ఎక్స్కి -2 తీసేస్తే VW వస్తుంది. ఆన్సర్ PSV. కాబట్టి ఇక్కడ ఫుల్ఫిల్ PSV. అదేవిధంగా సరే ఓటీపీ రాలేదు నాకు. దేశానికి ఎవరు ఉంటారు? అధ్యక్షుడిగా రాష్ట్రపతి. దేశానికి రాష్ట్రపతి ఉంది. దేశము రాష్ట్రపతి. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతము. కేంద్ర పాలిత ప్రాంతము. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి ఎవరు ఉంటారు? లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే దేశానికి రాష్ట్రపతి అధ్యక్షుడిగా ఉంటే కేంద్ర పాలిత మనకు ఇక్కడ చూడాలి. దేశానికి ప్రధానమంత్రి ఇచ్చాడా, రాష్ట్రపతి ఇచ్చాడా అన్నప్పుడు ఇక్కడ కానీ రాష్ట్రపతి అంటే పదవుల్లో అధికార పదవుల్లో ఉండేవాళ్ళు చేస్తే ఇక్కడ రాష్ట్రపతి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో అయితే గవర్నర్ ఉంటాడు, కేంద్ర పాలిత ప్రాంతంలో అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. కాబట్టి ఒక దేశం ఇచ్చి రాష్ట్రపతి ఇచ్చాడు, కేంద్ర పాలిత ప్రాంతం ఇచ్చి డాష్ అన్నాడు. డాష్ అంటే లెఫ్టినెంట్ గవర్నరు. అదేవిధంగా గ్రీస్ దేశం ఇచ్చాడు. గ్రీస్ అనేది ఒక దేశం. ఆ గ్రీస్ అనేటువంటిది ఏథెన్స్. గ్రీస్కి ఏథెన్స్ అని పేరు. ఏథెన్స్. గ్రీసు ఏథెన్స్ అయితే జర్మనీ అంటే గ్రీసు రాజధాని ఏథెన్స్ ప్రాంతం అయితే జర్మనీ రాజధాని ఏది అని అర్థం. అప్పుడు మనం గ్రీస్ ఇది ఏందనే తెలియాలి. గ్రీస్కి ఏథెన్స్ అన్నాడు. ఏథెన్స్ అనేది ఏమిటి? రాజధాని, క్యాపిటల్. జర్మనీకి బెర్లిన్. కాబట్టి జర్మనీ బెర్లిన్. అదేవిధంగా వీడియోలో ఏముంటుంది? వీడియోలో క్యాసెట్ అని ఇచ్చాడు. వీడియోలో క్యాసెట్ ఇచ్చాడు. కంప్యూటర్లో ఏముంటుంది? వీడియోలో క్యాసెట్ పెడతాం. కంప్యూటర్లో ఏముంటుంది? ఫ్లాపీ అనేది ఉంటుంది. కంప్యూటర్లో ఫ్లాపీ. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ అనాలజీ అనేటువంటిది కంప్యూటర్లో ఫ్లాపీ ఉంటుంది, వీడియోలో క్యాసెట్ ఉంటుంది. మరి ఇట్టనే ఇవ్వచ్చు, అట్టనే ఇవ్వచ్చు. ఇప్పుడు ఖజురాహో అని వచ్చాడు. ఖజురాహో అంటే మధ్యప్రదేశ్. ఇది జనరల్ బిట్గా కూడా వచ్చు. ఖజురాహో. ఈ ఖజురాహో అనేటువంటిది దేవాలయం. ఈ ఖజురాహో దేవాలయాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అదేవిధంగా కోనార్క్ ఎక్కడుంది? కోనార్క్. ఖజురాహో మధ్యప్రదేశ్లో ఉంటే కోనార్క్ దేవాలయం ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఇప్పుడు ఒడిశా. కోనార్క్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా తమిళనాడు క్యాపిటల్ ఏంది? చెన్నై నుంచి. అంటే వాడు స్టేట్ ఇచ్చినప్పుడు క్యాపిటల్ అయినా ఇవ్వచ్చు, ఇంకేదైనా అక్కడ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ ప్లేస్ ఇవ్వచ్చు. మనం ఇచ్చిన దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు చెన్నై. అదే డెహ్రాడూన్ అన్నాడు. డెహ్రాడూన్ అంటాడు. వాడు ఎట్లా కింద తెప్పించమని వచ్చేది. డెహ్రాడూన్ అనేది రాజధాని, తమిళనాడు అనేది రాష్ట్రం. తమిళనాడుకి చెన్నై రాజధాని ఇచ్చాడు. డెహ్రాడూన్ ఏమంటాడు?
అప్పుడు ఉత్తరాంచల్ రాజధాని. డెహ్రాడూన్ ఉత్తరాంచల్. డెహ్రాడూన్ అనేది ఉత్తరాంచల్ రాజధాని. ఉత్తరాంచల్ రాజధాని డెహ్రాడూన్. అదేవిధంగా రోగి అన్నాడు. రోగి అంటే రోగికి ఏమిస్తాము? మందు. రోగికి మందు ఇస్తాం, మెడిసిన్ ఇస్తాం. రోగికి మందు ఇచ్చినప్పుడు విద్యార్థి అంటాడు. రోగికి మందు ఇస్తాం. విద్యార్థికి ఏం చేస్తాం? విద్య నేర్పిస్తాం. విద్య. రోగికి మందు ఇస్తే విద్యార్థికి విద్య ఇస్తాం. కెప్టెన్ అన్నాడు. కెప్టెన్. ఈ కెప్టెన్ అనేటువంటిది ఎవరు? దేనికుంటాడు? విమానానికి ఉంటాడు. కెప్టెన్ అనేవాడు విమానానికి ఉంటాడు. అనేవారు విమానం. కెప్టెన్ అనేవారు విమానానికి ఉంటారు. అదేవిధంగా విమానానికి ఉంటే అంటే విమానాన్ని కంట్రోల్ చేసేది కెప్టెను. అదేవిధంగా పత్రిక నిర్వహించేది అన్నాడు. పత్రిక. ఇప్పుడు పత్రిక అనేది అంటే ఈ పత్రికను ఎవరు నిర్వహిస్తారు? ఎడిటర్. నిర్వహించేది ఎవరంటే విమానాన్ని నిర్వహించేది కెప్టెన్ అయితే పత్రికను నిర్వహించేది ఎడిటర్. అదేవిధంగా ఇందాక చెప్పాను ఏబిడి. ఏబిడి అనేది సిడిఎఫ్. ఎంఎన్పి. ఈ ఏబిడి ఇందాక -2 చేసాం. ఇప్పుడు చూడండి ఏబిసి. ఇప్పుడు A+2 = BC. అప్పుడు B, C అవుతుంది. అప్పుడు C. తర్వాత B+2. CD అంటే ఇది అవుతుంది. చూడండి D+2 అంటే 2 కలుపుకుంటూ వచ్చాం. EF సరిపోయిందా? CDF సరిపోయిందా? ఇప్పుడు MNP చూద్దాం. M+2 NO. N+2 OP. P+2 QR. ఇప్పుడు రెండు పాజిటివ్ వచ్చింది. ఇందాక చెప్పిన దాంట్లో మైనస్ చెప్పాం. ఇప్పుడు దీనికి ఆన్సర్ OPR. ఏమో రావాలి? OPR. MNO. MNO. OP. Pకి QR. ప్రతి రెండోది తర్వాత లెటర్ వస్తుంది. అంటే OPR అనేటువంటిది ఆన్సరు. కాబట్టి ఇక్కడ పాజిటివ్. ఇందాక చెప్పిందా నెగిటివ్. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.